నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. సరిగ్గా వారం రోజుల క్రితం ఘట్కేసర్ సమీపంలో వస్తున్న రైలుకి ఎదురుగా వెళ్లి ఇద్దరు భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. వారి పేర్లు రవికుమార్, శిరీష. వీరిద్దరూ మొదట ఆర్థిక ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు అని మొదట పోలీసులు గాని ప్రజలు గాని అనుకున్న పరిస్థితి. కానీ ఈ కేసులో నిజానిజాలు తవ్వే కొద్దీ చాలా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఈ పాయింట్లో మత మార్పిడి కోసం ఒత్తిడి చేయటం అనేది ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రమంతా హాట్ టాపిక్ గా మారింది. అసలు ఏం జరిగింది ఈ కేసులో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నాం కదా, మామూలుగా బేసిక్ గా ఈ కేసును పోలీసులు తవ్వే కొద్దీ కూడా మొదట మనకు వినిపిస్తున్న పేరు మనం అనుకున్నాం కదా, రవి, శిరీష. వీళ్ళిద్దరు దంపతులు. రవి చాలా మృదు స్వభావి. ఎవరైనా తన ఫ్రెండ్ సర్కిల్లో గాని ఇంటి చుట్టుపక్కల గాని పోలీసులు ఎంక్వైరీ చేసినప్పుడు చాలా మృదు స్వభావి, గట్టిగా మాట్లాడలేడు అని చెప్తున్న పరిస్థితి. అలాగే శిరీష, వీళ్ళిద్దరు కూడా చాలా మంచి దాంపత్యం. ఇద్దరు నిజానికి వరంగల్ జిల్లాకు చెందిన వాళ్ళు, కానీ ఇక్కడ హైదరాబాద్లో నివసిస్తున్నారు. ఇతను బియ్యం వ్యాపారం చేస్తూ మంచిగా సొంతంగా ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంట్లో దంపతులు ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉంటున్నారు. వీళ్లకు ఇద్దరు కొడుకులు కూడా 12-13 ఏళ్ల లోపు చిన్న పిల్లలే. సో కొడుకులు మంచిగా స్కూల్స్కి వెళ్తున్నారు, వీళ్ళిద్దరు హ్యాపీగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే పొరిగింటి వాళ్ళతోటి వీళ్ళకు ఒక దరిద్రమైన పరిచయం ఏర్పడింది. అది ఎక్కడి దాకా వచ్చింది అంటే, ఆ పొరుగింటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెంకట్, ప్రమీల, ఆ దంపతులు ఇద్దరు పేర్లు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా నిజంగా ఏం తప్పు చేయకపోతే వీళ్ళు చనిపోయిన వెంటనే వాళ్ళు ఏమైనా ఉంటే పోలీసుల ముందుకొచ్చో లేకపోతే నిజానిజాలు వీళ్ళ కుటుంబ సభ్యులకో చెప్పగలగాలి. కానీ వీళ్ళు చనిపోయిన రోజు క్షణం నుంచి వాళ్ళిద్దరు కూడా పరారు. ఖచ్చితంగా ఏదో పెద్ద గూడుబుటాని ఉంది అని అనుకోవడానికి, మనం కూడా పెద్ద కారణాలు ఉన్నాయి అనుకోవడానికి ఇది ప్రధాన కారణం. ఇప్పటి వరకు కూడా 1 వీక్ నుంచి కూడా వాళ్ళిద్దరూ పరారీలో ఉన్నారు, వెంకట్, ప్రమీల. అయితే అసలు విషయానికి వద్దాం. ఆ పొరుగింటి వాళ్ళతోటి వీళ్ళకు పరిచయం ఏర్పడింది. ప్రతిరోజు ఎక్కడి దాకా పరిచయం అంటే, ఒకళ్ళింట్లో ఉండేంత చనువు ఏర్పడింది. సో ఆ చనువు నేపథ్యంలోనే వాళ్ళిద్దరూ కూడా కన్వర్టర్ క్రిస్టియన్స్. ఎవరు? వెంకట్, ప్రమీల. సో వీళ్ళను కూడా కన్వర్ట్ కావాలి అని చాలా ఒత్తిడి చేస్తున్నారు చాలా ఏళ్లుగా. అయితే ఆ ఒత్తిడి క్రమంలో మృదు స్వభావి కాబట్టి రవి అప్పుడప్పుడు శిరీషని ఒప్పించి మరీ ప్రార్థనలకు, చర్చిలకు తీసుకువెళ్ళిన పరిస్థితి. శిరీష కూడా భర్తను ఎన్నిసార్లని కాదంటది. ఆమెకు స్వయంగా ఇష్టం ఉన్నా లేకున్నా భర్త కోసం, ఆయన ఒప్పించిన తీరు కోసం ఆమె వెళ్ళడం జరిగింది. అట్లా వీళ్ళు ప్రార్థనలు కూడా వెళ్ళేవాళ్ళు అని కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి. అయితే ఈ క్రమంలోనే ఎలాగూ చర్చికి వస్తున్నారు, ఎలాగో కొంత వాళ్లకు ప్రార్థనలు కూడా అలవాటైతున్న పరిస్థితి. వాళ్ళు పన్నాగమే పన్నిండ్రు వీళ్ళని మత మార్పిడి చేయాలని శిరీష తేల్చి చెప్పేసింది ఈ మధ్య కాలంలో. ఖచ్చితంగా మతం మారేది లేదు, నాకు ఇష్టం లేదు అని చెప్పింది. ఆ తర్వాత నుంచి వీళ్ళిద్దరికి గొడవలు జరిగినాయి, బాగానే గొడవలు జరిగినాయి. రవి కూడా వాళ్ళు బాగా రిక్వెస్ట్ చేసుకుంటున్నారు కదా, మారదాం ఏముంది అట్లా ఇట్లా చాలాసార్లు అన్నారు. అవో ఇవో ఆశలు, మనకు తెలుసు కదా ఆ ఆశలు ఏవో చెప్తే, ఆ ఆశలకో లేకపోతే వాళ్ళు ఒత్తిడి చేస్తున్న తీరుకి ఖండించలేకో రవి మారదామన్నాడు. శిరీష తేల్చి చెప్పేసింది, వాళ్లకు చెప్పింది, భర్తకి చెప్పింది, మత మార్పిడి అనేది అస్సలు జరిగే విషయం కాదు అని. సో ఈ క్రమంలోనే ఎలాగో మత మార్పిడి అయ్యేట్టు లేరు వీళ్ళు. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిండ్రు. ఇది కాకపోతే ఇంకొకటి అన్నట్లుగా ఎవరైతే వెంకట్, ప్రమీల ఇప్పుడు పరారీలో ఉన్నారో ఆ జంట, సో వాళ్ళు నెక్స్ట్ పన్నాగం ఏం పన్నిండ్రు అంటే, రెడీమిక్స్ వెహికల్, ఈ కాంక్రీట్ ఏదైతే ఉపయోగిస్తారో కంకర మిక్సింగ్ కోసం, ఆ పెద్ద వెహికల్ ని ఒక 20 లక్షలు పెట్టి కొంటే గనక ప్రతి నెల 20,000 మనకు ఆదాయం వస్తుంది. అట్లా సంవత్సరాల తరబడి మనం పొందొచ్చు. మనం పెట్టేది 20 లక్షలే కానీ మనకు జీవితాంతం వస్తుంది అన్నట్లుగా ఆ మిషన్ ని కొనే ప్రయత్నంలో మనం ఈ వ్యాపారం చేద్దాం, ఈ రెడీమిక్స్ వ్యాపారంలో చాలా లాభాలు ఉంటాయి అని రెగ్యులర్ గా వీళ్ళతో అంటుంటే, కొంత మనకు తెలిసిందే ఫస్ట్ కన్వర్ట్ కి యూజ్ అయ్యేది ఎవరి ఇంట్లో అయితే పేదరికం ఉంటుందో వాళ్ళు ఫస్ట్ బలవుతారు. నెక్స్ట్ డబ్బు మీద ఆశ ఉండేవాళ్ళు, చాలా త్వరగా ఎదుగుదాం అనుకునేవాళ్ళు. సో వీళ్ళు కూడా అట్లనే కొంత ఎదగాలనే ఉద్దేశంతో కావచ్చు, వాళ్ళు చెప్పిన ప్రపోజల్కి ఓకే అనుకున్నారు. 20 లక్షలు ఒక్కసారి పెడితే నెల నెల మేము నీకు 20,000 ఇస్తాం అని మాటిచ్చిండ్రు. ఆ రాసుకోవడాలు, పత్రాలు అవి ఏమో జరిగినట్లున్నాయి మొత్తానికి. అదైతే వీళ్ళు ఈమె బంగారాన్ని కుదువబెట్టి బ్యాంకులో అతనికి ఉన్నదంతా ఊడ్చిపెట్టి మొత్తంగా బియ్యం వ్యాపారంలో వచ్చిన ఏదైతే ప్రాఫిట్ ఉందో ఇంతో కొంత కూడబెట్టుకున్నది, ప్లస్ ఈమె బంగారం మొత్తం తాకట్టు పెట్టి మరి మొత్తం 20 లక్షలు తెచ్చి ఆ వెహికల్ ఏదో కొన్నారు. వాళ్ళకు మొత్తానికి వెంకట్, ప్రమీలకి ఇచ్చిండ్రు. వాళ్ళు అన్నట్లుగానే కరెక్ట్ 3 నెలలు ఇచ్చారట. 20,000 ప్రతి నెల 3 నెలలు సరిగా ఇచ్చారట. ఆ తర్వాత నుంచి
మీరు మత మార్పిడి చేసుకోలేదు అనే టాపిక్ ముందు పెట్టి వీళ్ళని టార్చర్ చేయడం స్టార్ట్ చేసిండ్రు. సో మీరు మాట విననందుకు అన్నట్లుగా అది మనకు ప్రతిసారి గుర్తు చేసే విధంగా టైంకి డబ్బులు ఇవ్వకపోవడం, అసలు ఇవ్వకపోవడం జరిగింది 3 నెలల తర్వాత నుంచి. ఆ విషయంలో 2 ఫ్యామిలీస్కి చాలా గొడవలు జరుగుతున్నాయి. నిజానికి వీళ్ళు చనిపోవడానికి ముందు ఎప్పుడైతే ఇక ఈ బతుకు మాకు అక్కర్లేదు అని ఇద్దరు కలిసికట్టుగా చేతులు పట్టుకొని చావులో కూడా కలిసే ఉండాలి అని ఆ ట్రైన్కి ఎదురు వెళ్ళడానికి కరెక్ట్గా అరగంట ముందు ఆ వెంకట్ అనే అతనితోటి అరగంట పాటు ఈ రవి మాట్లాడిండంట. కాల్ రికార్డ్ ఉంది. సో నిజానికి ఇప్పుడు కీలకం ఆ కాల్ రికార్డే. ఆ కాల్ రికార్డులో ఏముంది, వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు తెలిస్తే తప్ప పూర్తి విషయాలు కూలంకషంగా మనకు తెలిసే పరిస్థితి లేదు. కానీ ప్రస్తుతం ఈ విషయం, ఈ కేసు తవ్వే కొద్దీ వస్తున్న విషయాల ప్రకారం మనం మాట్లాడుకుంటే కాల్ రికార్డ్ ఒకటి మెయిన్. అదే రోజు పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళిండ్రు. సో ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ నాన్న ఇద్దరు లేరు. అమ్మకో నాన్నకో కాల్ చేసిండ్రు. 13-12 ఏళ్ళ పిల్లలే, చిన్న పిల్లలే. సో ఒక్కటే మాట వాళ్ళ అమ్మ చెప్పిందంట, మీ ఇద్దరు కొట్టుకోకండి అన్నదమ్ములు, తమ్ముణ్ణి మంచిగా చూసుకో. సుశాంత్, విద్వాంస్ ఎంత చక్కటి పేర్లు, ఎన్ని కలలు కని పెట్టుంటారు ఆ కొడుకులకి. ఎంత చక్కటి అన్యోన్యమైన దాంపత్యం. అసలు ఒక పొరుగింటి వాళ్ళతోటి ఒక పరిచయం పుణ్యమా అని ఏకంగా పిల్లలిద్దరు కూడా గుర్తురానంత పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మనకు పూర్తి కేసు డీటెయిల్స్ వస్తే కానీ తెలుస్తాయి. కానీ పిల్లలకు మాత్రం ఆ విషయం చెప్పిండ్రు. కొడుకుకి, అందులో పెద్ద కొడుకుకి, తమ్ముణ్ణి కొట్టొద్దు, మీ ఇద్దరు కొట్టుకోవద్దు, తమ్ముణ్ణి బాగా చూసుకో అని ఆ ఒక్క వర్డ్ మాత్రం ఆ కొడుకుతో అమ్మ మాట్లాడిందంట. ఆ తర్వాత ఇక వాళ్ళకి తెలిసిన విషయమే, ట్రైన్ కింద పడి ఇద్దరు చనిపోయిండ్రు. సో ఫస్ట్ ఇది ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి, వీళ్ళకేవో అప్పులు ఉన్నాయి, అట్లా ఇట్లా అనుకున్నారు కాదు. బియ్యం వ్యాపారంలో చాలా మంచి లాభాలతో మంచిగా అన్యోన్యంగా వీళ్ళిద్దరూ బ్రతుకుతున్న టైంలో ఆ పొరిగింటి వాళ్ళతోటి ఏదైతే వాళ్ళకి పరిచయం ఏర్పడిందో ఆ పరిచయం కాస్త చావు దాకా వెళ్ళింది. అది కూడా కన్న కొడుకులు ఇద్దరిని కూడా మర్చిపోయి చచ్చేంత స్థాయికి వాళ్ళు వెళ్ళగలిగిండ్రు. అంటే వెనక ఇంకా ఎట్లాంటి రీజన్స్ ఉన్నాయి అనేది అయితే పూర్తి స్థాయిలో తేలాల్సిన అవసరం ఉంది. ఇప్పుడైతే రాష్ట్ర వ్యాప్తంగా మత మార్పిడి గూర్చే ఎక్కువ వినిపిస్తుంది. కుటుంబ సభ్యులు చెప్తున్నారు, చాలా ఒత్తిడి చేసి చర్చిలకు తీసుకెళ్లే వాళ్ళు, చాలా ఒత్తిడి చేసి ఇంట్లో ప్రార్థనలు చెయ్యమనే వాళ్ళు, ప్రతి ఆదివారం చర్చికి రావడం వీలు కాకుంటే మనం కలిసి ప్రార్థనలు చేద్దామనే వాళ్ళు. ఇట్లా వీళ్ళైతే కొంత వెళ్ళడం రావడం అయితే జరిగింది. ఏముంది వాళ్ళు ఫ్రెండ్షిప్ అని అనుకుంటాం కానీ ఇక్కడ దాకా వస్తుంది అనుకోమన్నట్టుగా కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. ఇంకా చాలా మంది మాట్లాడాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా చాలా దారుణం జరిగింది. ఇద్దరు మంచి దంపతులు, వాళ్ళకి నిజానికి ఎట్లాంటి ఇబ్బందులే లేవు, పెద్ద పెద్ద సమస్యలు లేవు. అప్పిచ్చిండ్రు, అప్పిచ్చిన పాపానికి చనిపోయిండ్రా, లేకపోతే నిజంగా మత మార్పిడి చేసుకోలేక అవ్వలేక చనిపోయిండ్రా, శిరీష ఖరాఖండిగా చెప్పడం వల్ల వెనక ఇంకేమైనా జరిగిందా, చాలా విషయాల్లో చాలా కోణాల్లో ఇది దర్యాప్తు జరగాల్సి ఉంది. పూర్తి నిజాలు బయటికి రావాల్సి ఉంది. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మత మార్పిడి గురించి ఎదురించలేకపోతే, మత మార్పిడి గురించి మన వాయిస్ గట్టిగా లేకపోతే మన మనసు మనల్ని ఎక్కడి దాకా తీసుకువెళ్తుంది. మనం స్ట్రాంగ్గా ఉండలేకపోతే, మనం స్ట్రాంగ్గా ఆన్సర్ ఇవ్వలేకపోతే, మన ఇంట్లో ఉన్న బీదరికమో, మనకున్న డబ్బు మీద ఉన్న ఆశో, ఇంకోటో మనల్ని ఎక్కడి దాకా తీసుకువెళ్తుంది అనే దానికి మాత్రం ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ ఇష్యూ పూర్తి డీటెయిల్స్ కంప్లీట్గా రాలేదు కాబట్టి ఇంతకు మించి మనం మాట్లాడడానికి లేదు. కానీ ఇద్దరు మంచి దంపతులు, ఎంతో అన్యోన్యమైన దంపతులు. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చెప్తున్నారు వీళ్ళిద్దరికీ ఎవరికి వాళ్ళు పర్సనల్గా ఎలాంటి సమస్యలు లేవు. సమస్యలు, గొడవలు ఏమైనా జరిగినాయంటే ఆ ఎదురింటి వాళ్ళ గురించే జరిగేవి అని ఇంకా చాలా డీటెయిల్స్ చెప్తూ ఉన్నారు. రావాల్సి ఉంది, కేసు దర్యాప్తులో ఉంది. కాబట్టి ఇక్కడి వరకు మనం మాట్లాడుకున్నాం. ఇది మత మార్పిడి అనే పదంతో, లేకపోతే చర్చికి రావాలని, ప్రార్థనలు చేయాలనే వర్డ్స్తో ఎవరైనా మన దగ్గరికి వస్తే మనం గట్టిగా ఆన్సర్ చెప్పలేకపోతే పరిస్థితులు ఎట్లా మారుతాయి, ఎక్కడి దాకా తీసుకెళ్తాయి అనడానికి మాత్రం దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది ఇవాల్టి ఒక స్పెషల్ టాపిక్. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.